ఎవ్రీవన్ లెట్స్ మేక్ మై ఫేవరెట్ పూరి విత్ బేసన్ కర్రీ. నాకు పూరి ఎంత ఇష్టమంటే బయట బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సొస్తే నేను ఖచ్చితంగా పూరి అనే అంటాను. నేను పూరి అనంగానే మా చిన్న తమ్ముడు ఒక లుక్ ఇస్తాడు. ఆ లుక్‌కి నా ప్లేస్‌లో ఇంకెవరైనా ఉంటే మళ్ళీ జన్మలో వాడు ముందు పూరి అనరనమాట. కానీ నేను అంటాను, తింటాను. ఎందుకంటే వాడు నా తమ్ముడైతే నేను వాడికి అక్కని. బయట ఆయిల్ మంచిది కాదు గదా! ఆ నూనె మార్చకుండా 10 రోజులు అందులోనే పూరి చేస్తాడని మా వోడు వద్దంటాడు. ఎందుకంటే హి ఈస్ ఫిట్‌నెస్ బఫ్. మేము గోధుమలు తీసుకొని పిండి పట్టిస్తాము. ఈ మధ్య కాలంలో అందరూ పిండి ఇలానే పట్టిస్తున్నారు. ఎందుకంటే బయట రెడీమేడ్‌గా దొరికే పిండిలో ఏం కలుపుతున్నారో ఏమో అని. మా మమ్మీకి జల్లెడ ఖచ్చితంగా పట్టాలి. అది ఇప్పుడు పట్టించిన పిండైనా, నిన్నటిదైనా, నెల క్రితందైనా జల్లెడ ఖచ్చితంగా పట్టాలి. అందుకే నేను జల్లెడ పట్టినంక జల్లెడ అక్కడ పక్కకు పెడతా. అప్పుడే మా మమ్మీ నమ్ముద్ది. లేకపోతే నేను పట్టలేదనుకుంటది. ఎన్ని వంటలైనా చేస్తా, ఎంత పనైనా చేస్తా గానీ, చపాతీకి, పూరికి పిండి కలపాలంటేనే నాకు ఏడుపొస్తది. అందుకే ఫస్ట్ అట్లా స్పూన్‌తో అనేసి, ఆ తర్వాత కొంచెం ముద్ద ముద్ద అయితది గదా! అప్పుడు చేతికి కొంచెం ఆయిల్ గాని, నెయ్యి అప్లై చేసుకొని, ఇంకా పిండి కలుపుతాను. ఏం చేస్తాం పూరినేమో ఫేవరేటు చేయక తప్పదు. మమ్మీని అడుగుదామా అంటే, ఓపిక ఉంటదో, ఉండదో పాపమని ఇగ నేను అడగను. చేసుకుంటాను, తింటాను. వాళ్ళు తింటా అంటే వాళ్ళకి గూడా చేసిస్తాను. మంచిగా మెత్తగా పిండి కలుపుకొని పక్కకు పెట్టుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ 15 మినిట్స్ అయినా నానితే మంచిగొస్తాయన్నమాట పూరీలు. తర్వాతకి ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ ఏసేసుకొని ఇంగ పూరీల్లాగా ఒత్తుకోవడమే. కర్రీ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టి అది వేడైనంక నూనె పోసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం వాము గూడా వాతం చేయకుండా ఉంటది. వాము అందుకే ఎయాలి. ఎందుకంటే శనగపిండి గదా! తర్వాతకి పచ్చిమిరపకాయలు ఎక్కువనే ఎందుకంటే నేను ఇందులో కారం ఎయట్లేదు. పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను. అందుకని చాలా పచ్చిమిరపకాయలేసుకొని, తర్వాతకి ఉల్లిపాయలు. బేసిన్ కర్రీ అంటేనే ఉల్లిపాయలు గదా! మంచిగా సన్నగా తరుక్కొని కలుపుకుంటూ ఉండాలి. అట్లా మంచిగా మగ్గాలన్నమాట. తర్వాతకి కొన్ని నానబెట్టుకున్న పచ్చి బఠానీలేసుకొని ఒకసారి కలుపుకొని 2, 3 నిమిషాలు మగ్గబెడదాము. తర్వాతకి అందులోనే అల్లం వెల్లుల్లిపాయ, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని ఇది గూడా ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయలు ఎంత మంచిగా మగ్గితే టేస్ట్ అంత బావుంటది. కొంతమంది క్యారెట్, ఆలూలు ఇవన్నీ ఏస్తారు. బేసిన్ కర్రీ లానే తిందాము. కొన్ని ఎలా ఉంటాయో అలానే తింటేనే బావుంటాయి. వాటిని చెడగొట్టొద్దు అవి ఇవి అన్నీ ఏసి. ఇప్పుడు అసలైంది శనగపిండి తీసుకొని అందులో వాటర్ ఏసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మరి థిక్‌గా ఉండొద్దు, మరి లూజ్‌గా ఉండొద్దు. ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలనమాట. ఇప్పుడు ఆ ఉల్లిపాయలది మగ్గుతది గదా! అప్పుడు మంచిగా ఇదేసుకో ఇమ్మీడియేట్‌గా కలపాలి. లేదంటే అడుగంటుతదనమాట. ఒక్కసారి అలా కలిపిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇది తొందరగా ఉడికిపోతది. అందుకే నీళ్లెక్కువ పోసుకోండి. కొంతమంది శనగపిండిని వాటర్‌లో కలిపి ఎయకుండా డైరెక్ట్ శనగపిండినే ఎసేస్తారనమాట. అలా ఎయొచ్చు, ఇలా అయినా ఎయొచ్చు. అది మనిష్టము. బాగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ బావుంటది. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటది. తర్వాతకి కొంచెము గరం మసాలా యేసుకొని, అలానే కసూరి మేతి గూడా యాడ్ చేద్దాము. ఇది ఏంటా అని అనుకోకండి. ఎండిన మెంతి కూరని కసూరి మేతి అంటారు. ఎక్కడైనా దొరుకుద్ది. తర్వాతకి కొత్తిమీర ఇదెయ్యగానే అదేదో లుక్కొస్తది, టేస్టొస్తది మన వంటకి. ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడకబెడదాము. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళొకసారి కలపండి. ఏ కర్రీ అయినా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం చిక్కగా అయిన తర్వాత బంద్ చేస్తే ఆ వేడికి ఇంకా ఉడికిపోయి అసలు గ్రేవీనే ఉండదనమాట. అసలే శనగపిండి గదా! ఇంకా దగ్గరకయిపోతది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం పూరీలు చేసేసుకుందాము. నేనెప్పుడు జేసినా పీఠాకోళ్ళ పైనే చేస్తాను. నేను పూరి ప్రెస్ వాడను. కొంతమంది ఏం జేస్తారంటే ఇలా చేసినప్పుడు పిండి అద్దుతారు. నేను మాత్రము ఆయిలే ఏస్తాను. ఎలాగో పూరి అంటేనే డీప్ ఫ్రై గదా! ఇంకొక డ్రాప్ ఎక్స్‌ట్రా అయితే ఏమైతది? ఈ పాటికి ఏమైనా నష్టం అయితదా? పిండి అద్దుకుంటూ ఏస్తే ఫ్రై చేసేటప్పుడు ఆ పౌడర్ అంతా ఆయిల్‌లో పడి ఆయిల్ అంతా పాడైపోతదని నాకెందుకో అనిపిస్తది. అందుకే నేను ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ అద్దుకుంటూ పూరీలు చేస్తాను. ఇలా అన్నీ ఒకేసారి పూరీలు చేసుకొని పక్కకు పెట్టి ఆ తర్వాత డీప్ ఫ్రై చేస్తాను. ఇలా అన్నీ చేసి పెట్టుకోండి. జాగ్రత్త మళ్ళీ అతుక్కుంటే రావు. ఆయిల్ వేడి చేసుకుందాము పూరి ఫ్రై చేయడానికి. ఎప్పుడైనా నూనె మంచిగా కాగిన తర్వాతనే పూరీలని ఫ్రై చేసుకోవాలి. లేదంటే పొంగకుండా చెక్కపప్పల్లాగా గట్టిగా వస్తాయన్నమాట. పూరీలు మెత్తగా ఉంటేనే టేస్ట్ బావుంటాయి. చూసారా? ఇలా పొంగాలి. కొంతమంది మేము జూస్తే పూరీలు పొంగవు అని అంటారు. అది మీ చేతుల్లోనే ఉంది. అంటే పిండి సరిగ్గా కలపలేదు. లేదంటే నూనె కాగక ముందే యేసుండరు. సో, టోటల్లీ పూరీలు మెత్తగా రావాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ నీడ్ ద డో అండ్ హీట్ టెంపరేచర్ ఆఫ్ ద ఆయిల్. ఎప్పుడైనా పూరీలని సిమ్‌లో పెట్టి ఫ్రై చేయొద్దు. మీడియం నుంచి హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేస్తూ మనము పూరీలు జేసుకోవాలి. అప్పుడే మంచిగా పొంగుతాయి గూడా. ఇంకా తాల్చుకున్న పూరీలన్నీ ఫ్రై చేసేసుకోవడమే. సండే వచ్చిందంటే ఇదర్ బ్రేక్‌ఫాస్ట్‌కి లేదంటే డిన్నర్‌కి పూరి ఖచ్చితంగా ఉండాల్సిందే. మన పూరీస్ రెడీ అయిపోయాయి. బేసన్ కర్రీనే గాదు, ఆలు కుర్మా, చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీతో అద్దిరిపోతది. ఆహాహా! మౌత్ వాటరింగ్ చెప్తుంటేనే. మీకు గూడా అలానే ఉంది గదా! ఎళ్లి మరి పూరీలు చేసుకోండి.
నేను గూడా వెళ్లి తింటాను. మీకు గనుక నేను చేసిన పూరీ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఉంటాను.